ఉత్తరప్రదేశ్లో అక్రమ కోచింగ్ సెంటర్లపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. లక్నోలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న శిక్షణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. జిల్లాల్లోని అన్ని శిక్షణా కేంద్రాలపై సమగ్ర సర్వే చేసి జాబితా తయారు చేయాలని కలెక్టర్లను యోగి సర్కార్ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ కోచింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2002 కింద రిజిస్టర్ చేసుకుని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. భవన సదుపాయాలు, అగ్నిమాపక, విద్యుత్ భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని చెప్పారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆయా జిల్లాల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాగ్రాజ్లో నిబంధనలు పాటించని ఖాన్ గ్లోబల్ స్టడీస్ సహా 4 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. కాన్పూర్లోని అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్ అయిన కాకదేవ్లో అగ్నిమాపక అధికారులు సోదాలు చేసి 30కి పైగా శిక్షణా కేంద్రాలను సీల్ చేశారు. పార్కింగ్కి అనుమతి తీసుకుని బేస్మెంట్లలో వందలాది విద్యార్థులతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.